హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇంతకుముందు వ్లాగ్లో మీరు తిరుపతి వెళ్ళింది చూశారు కదా. 1 by 1 మొక్కులు తీర్చుకుంటున్నామండి మేమైతే. ఇంకా మేము ఈరోజైతే అంకమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. అది కారంపూడిలో ఉంటుంది. సో దానికి ఇక్కడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేమే ఒక 10 to 13 మెంబర్స్ ఉన్నాం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆటో పెట్టుకొని వెళ్ళాము. కొంచెం లాంగ్ జర్నీని. ఆ ముందు రోజే నాకు మా ఆయనకి చిన్న ఫైట్ అయింది, అందుకని చెప్పేసి మా ఆయనతో మాట్లాడలేదు అప్పటి వరకు. ఇంకా అనుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్తా మాట్లాడుకున్నాము. ఎప్పుడు మాట్లాడాము కూడా తెలియకుండా మాట్లాడేసాం. ఇక్కడైతే మేము మధ్యలో మంత్రాలమ్మ టెంపుల్ ఒకటి ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. అందరు దిగలేదు, లేట్ అయిపోతుందని అప్పటికే నేను మా హస్బెండ్ వెళ్ళాము. అలానే మా బావ అండ్ మా మరిది కూడా వచ్చారు. సో ఇక్కడైతే చిన్న టెంపుల్ కానీ చాలా బాగుంది. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కుదిరితే కింద కమెంట్ చేయండి. ప్రజెంట్ అయితే టెంపుల్స్ మొక్కులు ఉంటాయి కదా, అవైతే 1 by 1 తీర్చుకుంటున్నాము. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కింద కమెంట్ చేస్తే ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. మేము ఇండియా వచ్చిన 1 monthలోనే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఈ మొక్కులు అవన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. మళ్ళీ మలేషియా వెళ్తే కుదరదు కదా, అందుకని చెప్పేసి కొంచెం వెంటనే వస్తున్నాయి ట్రావెల్ వ్లాగ్స్. మా నాన్న అయితే బైక్ మీద వచ్చారు. సో ఇంకా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. టెంపుల్ బయట ఇలా ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడ ఆగి ఎటు నుంచి వెళ్ళాలి ఏంటి అనేది మాట్లాడుతున్నాం. అంకమ్మ తల్లి అంటే కోడిని అలా కోస్తారు కదా. ఇంకా ఫుడ్ వండుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా అవన్నీ ఇక్కడ దించేసి ఇంకా అవి అక్కడ పెట్టేసి మేమైతే స్నానానికి అలా వెళ్ళి స్నానాలు అవి చేసేసి గుండ్లు అవి చేయించుకొని ఇంకా వచ్చి వంట స్టార్ట్ చేయాలనేది మేము అనుకున్నాం ఇక్కడ. మా నాన్న ముందే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇంకా ఇక్కడ కూర్చున్నాం అందరం సరదాగా. పిల్లలతోటి కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ, గేమ్స్ అలా ఆడుకుంటూ. ఇంకా ఇక్కడ నేనైతే వండడానికి ఏం లేదు కదా, సో మా బావ వండుతారు. హెల్ప్ చేయడానికి ఏమో మా అత్తయ్య అండ్ మా అమ్మ కటింగ్ అవి చేస్తున్నారు, వెజిటేబుల్స్ అవి. ఇంకా నాన్ వెజ్లోకి కావాల్సిన మసాలా అవన్నీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇంక ఇక్కడ మిక్సీ అవన్నీ ఉండవు కదా, అందుకని చెప్పేసి ఇంటి దగ్గరే వేసుకొని వచ్చాము. ఇంకా ఆటోలో తెచ్చిన కుకింగ్కి కావాల్సినవన్నీ కింద పెట్టేసి ఇంకా అక్కడ మా బావ అయితే ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ దర్శనానికి స్నానాలు అవి చేసి పూజ అది కంప్లీట్ చేసుకున్నాము. ఫుడ్ కుకింగ్ది సత్రాలు అవి ఉంటాయి కదా, అవి బ్యాక్ సైడ్ ఒక 2-3 kilometers దూరంలో ఉంటాయి. అందుకని చెప్పేసి ఆటోలో వచ్చాము టెంపుల్కి. సో మళ్ళీ ఇక్కడ మేమైతే రిటర్న్ అవుతున్నాము. ఇంకా వెళ్ళి కుకింగ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడైతే మా బావ కుక్ చేస్తున్నారు నాన్ వెజ్ని. గుండె మీద నీళ్ళు పడ్డారా? నేను అడిగిన కొలత ప్రకారం పోయాలి. మా వాడు చూడండి, ఇంకా నేను జడ వేసుకోలేనని వాడే వేసేస్తున్నాడు నాకు జడ. ఇంకా వాళ్ళైతే వంట గురించి మాట్లాడుకుంటుంటే ఇంకా నాకైతే ఇక్కడ బాగా బోర్ కొట్టేసింది. సో ఇంకా ఏం చేస్తాం, ఖాళీగా అలా కూర్చున్నాం.
ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత వ్లాగ్ అనేది తీయడం కుదరలేదు, ఎందుకంటే నేను కూడా వడ్డించాను. ఇంకా అందరం తినేసి రిటర్న్ అయిపోయాము. ఇంకా అందరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు కూర్చొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. నేనైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఆ రోజు. నేను లేకపోతే ఇంట్లో వైఫై ఉండదు కదా, అందుకని చెప్పేసి అదే అడుగుతున్నాను మా నాన్నని. వైఫై అడుగుతుంటే ఇంకా మా నాన్న తన మొబైల్ ఇచ్చేసి నాకు బయటికి వెళ్ళిపోయారు. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. అంజన్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.